బ్రదర్ మీరు ఏం చేస్తుంటారు? నేను ఆవులోనే. ఆవులు ఉన్నాయి. ఓకే, ఇక్కడ కుట్రానేనా? ఏమనుకుంటారు యువత ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు? నాకు బీజేపీ వస్తేనే మంచిగా ఉన్నాను. ఎందుకు రీజన్ ఏంది? రీజన్ అంటే ఇప్పుడు ఆచరణ ఇప్పటికి తిప్పల ఒకటి 14 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు గెలవలేదు. ఇంకా ఆయననే గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. బాగానే తిప్పలవాడు, మాకు కూడా సేవ చేసిండు. ఇప్పుడు ఆచార్య పోటీ చేస్తాడు కదా, ఇక్కడ నుంచి భరత్ పోటీ చేస్తా ఉన్నాడు. భరత్ గెలిస్తే ఇంకా బీజేపీ నిలబడితే ఆయనకి చేస్తాం. ఇప్పుడు ఎవరో నిలబడ్డారు తెలుసా ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి ఆచరణ ఒకడు, ఆచార్య కాదు, ఎంపీ ఎలక్షన్స్ అంటుంది. భరత్ నిలబడ్డాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మల్లు రవి ముగ్గురు నిలబడ్డారు. సో ఏవే ఎక్కువ కనిపిస్తుంది మీకు? మాకు బీజేపీ గాను. బీజేపీ తెలుసా మీకు? ఆయన భరత్ తెలుసా? వచ్చిండు ఇక్కడ ప్రచారానికి వచ్చిండు. ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాలే, మల్లు రవి అయినా రాలేదా? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనవాదం అంటుండు, అరే నేను బీసీల కోసం నేను పోటీ చేస్తావన్నా ఇవన్నీ అంటా ఉండు. ఇంకా ఏం చేసినా ఇంకా అది వాళ్ళకి ఇంకా ఏం చేసినా రాదు. అది మనం బీజేపీ గెలిపించుకోవాలనుకున్నా గెలిపిస్తాం, అంతే అంతే. ఓకే, మీరే ఇదే ఊరా? ఇదే ఊరన్నా. ఏం చేస్తావే? ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు ఉంటుంది. 3 ఎకరాలు. రైతు బంధు వచ్చిందని? వచ్చింది. రైతు బంధు అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు రాలేదా? రాలేదు. ఎందుకు రాలేదు? మధ్యలో వచ్చింది సార్. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి వస్తుండేనా? టైంకి వస్తుంది. ఇప్పుడు కొంత ఇబ్బంది పడుతున్నాను నిజంగానే. ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది అవుతుందా? అన్న టైంకి అయితే లేదు. ఏంటిది వ్యవసాయం? వరియేనా? వరి, పత్తి. పత్తి కూడా. ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? మేము కాంగ్రెస్ అట్లా మేము బీజేపీ చేస్తాం. ఎప్పుడైనా పక్క చేస్తాం కానీ ఆచార్య గెలుస్తలేడు మళ్ళీ. ఎప్పుడైనా బీజేపీ చేస్తాం. ఈ ఊరు మొత్తం బీజేపీ చెప్పంటారా? ఏమి బాగా బీజేపీ ఎక్కువ. అవునా? మరి ఇప్పుడు ఎవరెవరు పోటీ చేస్తారో తెలుసా? ఇప్పుడు ఆచార్య పోటీ చేస్తలేడు, మన ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసిండు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి ముగ్గురు ఉన్నారే. మాకైతే భర్త వచ్చింది కొట్టకపోతే, ఇంకా తర్వాత మేము తెలియదు. వాళ్ళు తెలియదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మల్లు రవి మాకు తెలియదు ఇక. ఓకే, సో మీరు మాత్రం బీజేపీకి అనుకుంటున్నారు? బీజేపీ అనుకున్నాం. ఎందుకంటే మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా. కాంగ్రెస్ అంటుంది ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో మేము ఉన్నాం, సెంట్రల్లో మాకు కూడా అవకాశం ఇవ్వండి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు ఎందుకంటే మోడీకి అవుతామని మళ్ళీ ఆయన ఉంటేనే మనకు అన్ని రాజ్యం పరిపాలిస్తుంది. ఇంకా ఏ రోజు అయితే ఇంకా మనకి అట్లా అంతే. ఓకే.